అలాగే ఈనాటి ముఖ్య అతిథి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, అలాగే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, నా సహచర ఎమ్మెల్యేలు, అలాగే సింగరేణి గుర్తింపు సంఘ నాయకులు, అధికారులు, కార్మికులు అందరికీ నమస్కారం. ఇది నేను ఒక సందర్భంగా వారిని కోరి మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి మీరు మన నెట్ ప్రాఫిట్ పైన లాభాల షేరింగ్, ఇది మనకి గత 10 ఏళ్ల నుంచి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, దానికి భిన్నంగా జరిగినట్లుగా ప్రభుత్వంతో పాటు గుర్తింపు సంఘాలపైన కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా బాధ్యతగా జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఈ టైం తీసుకోవటం జరిగింది. ఈ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఆనాడు మా కేఎల్ మహేంద్ర గారు, చంద్రబాబు గారి మధ్య జరిగిన ఒప్పందం. అప్పుడు 10%తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 33%కి రావటం జరిగింది. దీనిలో ఎప్పుడైనా సింగరేణి వాళ్ళు, సింగరేణి కంపెనీ కొంత వచ్చినటువంటి టోటల్ గ్రాస్ ప్రాఫిట్లో కొంత ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఉంచుకుని మిగిలింది దాన్ని నెట్ ప్రాఫిట్గా చూపెడుతూ దానిపైన మనకు పర్సంటేజ్ ఇస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం 4,000 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమని కొంతమంది విమర్శలు పెడుతున్నారంటే 4,000 కోట్ల పైన మాకు ఇవ్వాలి. మేము కార్మికుల తరఫున ఉండేవాళ్ళమే, ఆ హక్కు కోసం పోరాడిందే మేము, ఆ హక్కు కోసం ఏదైనా తేడా వస్తే ఫైట్ చేసేది మేము. కార్మిక వర్గం తరఫున అందులో రికగ్నైజ్డ్ యూనియన్గా ఉన్నాం. దానికి నేను గౌరవ అధ్యక్షుడిగా నేను మొత్తం అధ్యయనం చేశాను. నాకు ఎందుకంటే ఇట్లనే మేము కూడా ఒకప్పుడు గొడవ చేసాం. తర్వాత మొత్తం లెక్కలు అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు గత ప్రభుత్వం. దానిపైన నేను ఒక్క నిమిషంలో చదివి వినిపిస్తా. తొమ్మిది 10లో మొత్తం వచ్చింది, ఇక్కడ నుంచి కదా, సరే పాత దద్దులే కానీ 19-20 నుంచి లెక్కేద్దాం. మొత్తం వచ్చింది అప్పుడు 2,857 కోట్లు. వాళ్ళు మినహాయింపు చేసింది 1,853 కోట్లు మినహాయింపు చేశారు. ఇచ్చింది కేవలం 1,003 కోట్ల పైన మాత్రమే ఇవ్వటం జరిగింది. 18 కోట్లు మినహాయింపు చేసుకున్నారు. అట్లనే 2021లో మొత్తం లాభాలు 777 కోట్ల .26. వాళ్ళు మినహాయింపు చేసుకుంది 335.67, ఇచ్చింది 441.59. అప్పుడు కూడా మినహాయింపు దాదాపు సగం చేసుకున్నారు. అలాగే 21-22లో మొత్తం 1,684.72 మనకి వచ్చింది. దానిలో మినహాయింపు చేసుకుంది 491 కోట్ల .51. మనకిచ్చింది 1,193 కోట్ల పైన మనకిచ్చారు. అలాగే 22-23 మొత్తం లాభాలు 3,074 కోట్లు. వాళ్ళు మినహాయింపు చేసుకుంది 851 కోట్లు, ఇచ్చింది 2,222 కోట్ల పైన ఇచ్చారు. ఇప్పుడు 23-24లో మొత్తం లాభాలు 4,701, మినహాయింపు చేసుకుంది 2,289, ఇచ్చింది 2,412 మీద మనకి ఇచ్చారు. ఇది ఇంకా మీకు పాతది వెళితే ప్రతి సంవత్సరం నుంచి ఇది ఉన్న సాంప్రదాయం. మరి అదే కదా, ఎందుకంటే నేను చాలామందికి ఇది అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి నేను కొద్దిగా రోజువారీ యాక్టివిటీస్లో ఉంటాను కాబట్టి ఇంకా మీకు చెప్పాలంటే ఈ 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఇదే లెక్క ఉంది. మీకు టైము సమయాభావం ఉంటుందని దాంతో నేను చదవలేదు. 10 ఏళ్ల కాలం నుంచి సేమ్. ఇంక వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్, ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా, 18-19లో చాలా ఎక్కువ ఉంచుకున్నారు. 18-19లో వచ్చింది
2857 అయితే వాళ్ళు ఉంచుకుంది 1853. బట్టి గారు, ఇది మీకు అవగాహన ఉండటం కోసం. ఎందువల్లంటే సరే మీరు పెద్దవాళ్ళే, మంత్రివర్యులు, అయినా అన్నీ డీప్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, అందులో మీరు ముద్దాయిలు చేశారు, మమ్మల్ని ముద్దాయిలు చేశారు కాబట్టి జరిగిన పరిణామం ఇది దీనికి సంబంధించి. ఇక ఇంకో మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,000 ఇవ్వటం ద్వారా ఒక గొప్ప సాంప్రదాయానికి తెరదీసిన మన రాష్ట్ర మంత్రివర్గానికి నేను మా గుర్తింపు సంఘం తరపున, అలాగే సింగరేణి కార్మిక ప్రాంత ఎమ్మెల్యేగా నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇక 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి జివో నెంబర్ 22. ఆ మాట అంటే మా సిఎండి గారు నన్ను ఇట్లా అంటాడు, చెప్పొద్దు అంటాడు. జివో నెంబర్ 22 అది ఖచ్చితంగా మీరు అమలు చేస్తే 35,000 మందికి చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. అది ఎప్పుడో వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చింది. మా ఠాకూర్ కూడా ఎప్పుడు నాతో చెప్పమంటూ ఉంటాడు. కొద్దిగా దయచేసి, అంటే వాళ్ళు మీకంటే పిల్లలు కాబట్టి మీతో చెప్పలేరు, వాళ్ళు చెప్పలేని నాతో చెప్పుకుంటూ ఉంటారు. ప్లీజ్ అది అది కూడా మీరు పరిగణలోకి తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఇంకా రెండో అంశం ఏంటంటే, సింగరేణి కార్మికులకి సొంత ఇళ్ళు లేని వాళ్ళు పనిచేసి దిగిపోయి ఆ ఇళ్లలోనే ఉంటుంటే ఆ ఇళ్లను కూల్చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం చూపెట్టాలని బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఉత్పత్తులు, లాభాలన్నీ తీసుకొచ్చింది వాళ్ళు నిర్దాక్షిణ్యంగా. మరి మా కొత్తగూడెం అయితే మా జిఎం గారు పాపం ఆయన దైవభక్తి ఎక్కువ, నాది నిష్ఠ ఇది అంటాడు ఆయన మీద నేనేమి కాదు. ఆయన ఏంటంటే సిన్సియర్. ఆ సిన్సియారిటీలో భాగంగా ఎవరిని బతకనిట్లేదు. అది కొద్దిగా అన్ని చోట్ల ఉందేమో నాకు తెలియదు ప్రాబ్లం. దయచేసి ఆ పేదవాళ్ళు, దిగిపోయిన కార్మికులు ఉంటున్న వాటికి ఒక మార్గం మీరు ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. ఆఖరిగా అసలు ఇళ్ళు లేని వాళ్ళకి మీరు టీచర్లకు సొంత ఇళ్ళు ఉంటాయి, దిగిపోయేటప్పటికి అన్ని డిపార్ట్మెంట్లు సొంత ఇళ్ళు ఉంటాయి. మీరు చూడండి, ఒక సింగరేణి కార్మికుడికే సొంత ఇల్లు అంటూ ఉండదు. సొంత ఇంటికి సంబంధించిన ఏదో ఒక ఆలోచన మా బట్టి గారు చేయవలసిందిగా నేను కోరుతున్నా. రెవెన్యూది కాదు ఇది, అది వేరు, మనది సింగరేణికి సంబంధించి. అది ఒకటి చేయమని, సొంత ఇంటికి సంబంధించి చేయమని కోరుతూ, ఇక ఆఖరి కోరిక ఏంటంటే, ఇప్పుడు పాత రోజుల్లో పెన్షన్ శ్రీధర్ బాబు గారికి బాగా తెలుసు. అంతే, ఈ మీటింగ్లో పోనీ సింగరేణికి సంబంధించిన ఆఖరి కోరిక. ఈ మీటింగే కాదు, ఎప్పుడైనా ఇంతే ఉంటుంది. అందరికి తెలుసు, వివేక్ గారికి తెలుసు, వినోద్ గారికి తెలుసు. ఆ కార్మికులు అప్పుడు దిగిపోయినప్పుడు కొమరయ్య గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఫైట్ చేసి కొంత వచ్చిందండి. ఇప్పుడు ఎంతో పెన్షన్ వస్తుందో తెలుసండి, 2,000, 3,000, 10,000 లోపు చాలామంది. వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు వాళ్ళకి దాని ఒక ప్రెజంప్షన్ ఏంటంటే, సింగరేణిలో పనిచేసిన వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు ఆస్తులు ఉంటాయి కదా అని ప్రెజంప్షన్తో వాళ్ళకి వేరే పెన్షన్ ఇవ్వట్లేదు. అదొకటి. రెండోది, ఆల్రెడీ సింగిల్ పెన్షనే ఉండాలని లెక్కతో సెకండ్ పెన్షన్ ఉండలేదు. మీ గవర్నమెంట్ పెట్టింది ఏంటి, 2,50,000 వరకు అర్బన్లో వాళ్ళకి అప్పర్ లిమిట్. కాదు ఇది కాదు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ రూరల్లోనేమో 2 లక్షలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చేయవద్దు, అదే ఆసరా పెన్షన్. అర్బన్లోనూ 2.5 లక్షలు. కానీ వీళ్ళకి ఎంత వస్తుందో తెలుసు సార్, వీళ్ళకి నీకు 10,000 వచ్చినా సరే, ఇది సింగరేణి పెన్షన్ 10,000 వచ్చినా నీకు సంవత్సరంలో వచ్చేది 1,20,000. 15,000 వచ్చినా 2 లక్షల లోపే. అందువలన ఆ పెన్షన్ సాలకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దానికో పాలసీ మీరు ఎలా చేస్తారు అనేది. మరి 2,000, 3,000 పెన్షన్లో ఉన్న సింగరేణి కార్మికులు రిటైర్డ్ చాలామంది ఉన్నారు. ఈ అంశం మీ దృష్టికి తీసుకొస్తూ వీటి మీద కూడా మీరు, ఎందుకంటే ఎనీవే బట్టి గారు, యూ హ్యావ్ ఇనిషియేటెడ్ ఏ ల్యాండ్ మార్క్ డెసిషన్. అదేంటంటే బై ప్రొవైడింగ్ 5,000 రూపీస్ టు ఈచ్ కాంట్రాక్ట్ వర్కర్. ఆ విధంగా అలాగే ఇవి కూడా కొద్దిగా మీరు మంచి ఆలోచన చేయమని కోరుతూ,
ఇల్లెందులో ఓసి ఇల్లెందు కనుమరుగైపోతుంది. ఇల్లెందు కనుమరుగైపోతుంది. బట్టి గారు ఒక్క మాట అక్కడ ఈ ఓసీలో ఎక్స్టెన్షన్కి దానికి వీ డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ పర్మిషన్, ఓన్లీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఓన్లీ. దానికి సంబంధించి మన గవర్నమెంట్ కంటే ముందు ఉన్న గవర్నమెంటు దాన్ని కూడా బొగ్గు ఎక్స్ట్రాక్షన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. బొగ్గు ఎక్స్ట్రాక్షన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు ఓసీలో. ఇప్పుడు మన VK7 వస్తుంది, అక్కడ ఇవ్వాల. పాత గవర్నమెంట్ ఇచ్చారు, మీ నోటీసులో ఉందో లేదు. అది లేకపోతే ఇల్లెందు క్లోజ్. మా కనకయ్య గారికి కూడా తెలుసు, అది ఇల్లెందు క్లోజ్ అయిపోయింది. అది మళ్ళీ మనకే. ఇప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. కొత్త మైన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ది, ఇది పాతది కాబట్టి ఎక్స్టెన్షన్ కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా పాత దానిలోనే ఉంటుంది. కాబట్టి సింగరేణి కార్మికుల ద్వారానే కోల్ ఎక్స్ట్రాక్షన్ చేపిస్తే ఏమైందంటే మళ్ళీ అక్కడ ఒక 1000 మంది కార్మికులు ఉంటారు, ఇండైరెక్ట్గా 1000-1500 మంది ఉంటారు. ఎందుకంటే సింగరేణికి పుట్టిల్లు ఇల్లుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోమని కోరుతూ నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.